చిల్పూర్ మండలం చిల్పూర్ గ్రామంలో మండల కేంద్రంలో గత 25 రోజుల నుండి రైతులందరూ వడ్లు ఇక్కడ ఎండబోసుకున్నారు. మ్యాచర్ వచ్చింది. మ్యాచర్ వచ్చినాక వారికి ఇప్పటివరకు గన్ని బస్తాలు ఇవ్వడం లేదు. వారిని ఇక్కడ మేము ఇంతకుముందు మా డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీలో రైతులు వారి ఆవేదన చూడలేక కొంతమంది రైతులు భాగోద్వానికి గురయ్యారు, ఆడోళ్ళతో సహా. ఎందుకంటే 25 రోజులు అవుతుంది. రేపు వచ్చేది ముందు రోహిణి కార్తే, వానలు పడితే మా వడ్లన్నీ మొత్తం పెండ అయిపోతుంది. మేము ఎక్కడ పోవాలి? ఇప్పటివరకు మాకు బస్తాలు ఇవ్వట్లేదు, లారీలు రావట్లేదు. 270 మంది రైతుల బస్తాలు వడ్లు ఇక్కడనే ఉన్నాయి. ఇప్పటివరకు 18 లారీలు పోయినాయి. ఇంకా 270-80 మంది వడ్లు పోవాలి. ఇక రేవంత్ రెడ్డి, నువ్వు ఇప్పుడైనా రైతుల పక్షాన బుద్ధి తెచ్చుకో. ఈ రైతులే నిన్ను ఈరోజు సీఎం పదవి ఇచ్చింది. మీకు భిక్ష పెట్టింది ఈ రైతులే. వారి పక్షాన మీరు ఈరోజు ఇంత మొండి వైఖరిని చూపిస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ, నువ్వు వెంటనే రైతుల పక్షాన నిలబడి రైతులకున్న ఆవేదనను అర్థం చేసుకొని కల్లాలో ఉన్న వడ్లను, మార్కెట్లో ఉన్న మక్కలను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మీరు వెంటనే ఈ లారీలను పంపించి మిల్లర్లతో మాట్లాడి మీరు రైతుల వడ్లు కొనకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతుల పక్షాల మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మాట్లాడితే ఇప్పుడు మా దగ్గర మొత్తము లారీలన్నీ ఎక్కువైనాయి. ఇక్కడ అవే ఇంకా దింపలేదు. ఒక లారీ పంపించారు కానీ 18 లారీలే పోయినాయట. మిగతా లారీలకు పంపించడానికి ఇవి మాకు ఇప్పుడే ఫుల్ అయినాయి. మేము కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ పెడుతున్నామని చెప్తున్నారు. ఎట్లా పరిస్థితి? ఎప్పటి వరకు పంపిస్తారు లారీ ఇక్కడ? ఎందుకంటే దగ్గర ఒక 274 మంది రైతులు ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడే మన డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బండి వెళ్ళిపోయింది. బండి లేదు. ఇంకా వీళ్ళకి ఇప్పుడు ఇంకా వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. కొందరికి టోకెన్లు ఇచ్చిరట. ఆ టోకెన్ల ప్రకారంగా రెడీగా ఉన్నారు. 50-60 ఎకరాలు ఉంటాయి కానీ రైతులు బాగా ఆవేదనకు గురవుతారు. దయచేసి మీరు లారీలో వెంటనే లారీలు పంపిస్తే ఇక్కడ వడ్లన్నీ పోతాయి. ఎందుకంటే 3 సెంటర్లు ఒకటే దగ్గర ఇప్పుడు చిలుపూరు గ్రామంలో ఉన్నాం మేము, మండల కేంద్రంలో. కొంచెం దయచేసి మీరు ఈ లారీలు పంపిస్తే తొందరగా వడ్లు పోతాయి. ఒకటే లారీ వచ్చింది ఇలా. ఇంకా ఇక్కడ మన హమాలలో ఇంకా రాలేదు, వడ్లు కాంటా చేయలేదు. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు చిలుపూరు నుంచి ఎన్ని వచ్చినాయండి? చిలుపూరు నుండి మీకు ఎన్ని వచ్చినాయి ఇప్పటి వరకు? ఎన్ని లారీలు వచ్చినాయి చెప్పండి. తెలుసండి, చెప్పండి. ఇక్కడ మేము ఇప్పుడే ఇక్కడ సారు తనిఖీ చేసిండు, వెళ్ళిపోయిండు. మీకు ఫోన్ చేసినాం మేము. నిండినాయి. ఓకే. ఒక్క లారీ కూడా పట్టదు ఇప్పుడు. ఓకే. ఇల్లు ఒక 14 లారీలు, ఈ 14 లారీలు తీసుకొని సీల్ చేస్తాం. ఆల్రెడీ కలెక్టర్ లెటర్ పెట్టాం మొన్ననే. ఇట్లా మరి ఇప్పుడు మిగతా వారి రైతుల పరిస్థితి ఎట్లా? అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు పని అందరు కలిసి కలెక్టర్ మీద ధర్నా చేస్తే తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి చేయరు వాటి పని. మొత్తం కళాలలో ప్రతి కాలంలో ఒక్క చిలుపూరే కాదు, అన్ని కళాలలో ఫుల్లే ఉన్నాయి వడ్లు. అన్ని కళాలలో ఫుల్లే ఉన్నాయి. కానీ ఇప్పుడు రైతులకు పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మీరు వడ్లు ఉన్నాయి, ఇప్పుడు మీ దగ్గర వడ్లు 2 ఉన్నాయి, ఇంకా మేము లారీలు దించుకోవాలి అంటున్నారు. కానీ